తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రాజెక్టుల ఒప్పందంపై ప్రతిపక్షాలు చేస్తూ ఉన్న విమర్శలు నిరూపించాలని కేసీఆర్ సవాల్ విసిరితే అందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి సవాల్ను చేశారు. అంకెల గారడితో ప్రజల్ని కేసీఆర్ మోసం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక అంతు ఆధారం ఉండాలి. రాజకీయం మాట్లాడినా దానికి అవసరమైన కనీస పరిజ్ఞానం, తెలివి ఉండాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. 152 మీటర్లు ప్రాజెక్టు కట్టాలంటే మహారాష్ట్ర గవర్నమెంట్ సరెండర్ అయిపోయి భావి తరాల తెలంగాణ భవిష్యత్తు తాకట్టు పెట్టి 140 సంతకం పెట్టొచ్చి అదేదో గొప్పగా సంబరాలు చేసుకోవడం ఏందండి ఇది? దీన్ని చూసి ఓర్వలేక ప్రాజెక్టుల ఎస్టిమేట్ పెరిగింది, అవినీతి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి నేను మౌనం పాటించిన, మర్యాద ఉందాం పెద్ద మనిషి రకంగా అనుకున్నా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ, మీ చిక్కిరి బిక్కిరి ప్రజలు చీదరించుకున్నటువంటి తెలుగుదేశం కంపెనీ ఈ కాడి నుంచి మీ మీద కేసులు పెట్టబోతా ఉన్నాం. జాగ్రత్త, రుజువు చేయాలా లేకపోతే జైలు కూడా తినాలని మనవి చేస్తా ఉన్నా. కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉండడం ఇది దిగజాడు రాజకీయాలు. స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఏ బెదిరింపులు ఏ విధంగా భయపెట్టదలుచుకున్నా ఎవడు కూడా భయపడడానికి సిద్ధంగా లేడు. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, భారతదేశానికి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ చైనా బార్డర్లో భారతదేశానికి ప్రాణాలు ఫరంగా పెట్టి సర్వీస్ చేసిన వ్యక్తిని. మీ చిల్లర మాటలు ఇంకెవరికైనా చెప్పుకోండి, మాకు చెప్పొద్దని చెప్పి మనం చేస్తున్నాం. మరొక 700 సర్ప్లస్ వాటర్ను కూడా అలొకేట్ చేయించుకొని తెలంగాణ ప్రాంతానికి 50-60 లక్షల ఎకరాలకు ఇదే కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకొచ్చి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా. సగటున యావరేజ్న 10,000 ఎకరాలు ఒక టీఎంసీకి. అంటే మీకు మిగిలే 144 టీఎంసీలో 14.5 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటే మీరు పదే ఆ ఫిగర్ ని ఇన్ఫ్లేట్ చేసి చెప్పి ఒకసారి 26 లక్షలని మీరే అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు అన్నారు, ముందు 16 లక్షలు అన్నారు, 26 లక్షలు అన్నారు, తర్వాత మళ్ళీ ఇంకో ఫిగర్ అన్నారు. మరి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లో 36 లక్షలు ఒక చోట, 40 లక్షలు ఒక చోట వాళ్ళు చెప్పుకుంటున్నారు.